హాయ్ ఆల్, నా పేరు శ్రీవాణి సతీష్. ఇప్పుడు నేను జపాన్లో ఉన్నాను. ఫ్రమ్ ఇండియా తెలుగు ఇండియా నుంచి వచ్చేసి నేను జపాన్లో ఒక వీడియో అనేది చేయడానికి ముందుకొచ్చాను మీ ముందుకి. ఈ వీడియో సంబంధించి ఏంటంటే రోడ్ వే గురించి. రోడ్ వేలో చూసుకుంటే కనుక సూపర్ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఒకే వేలో వెళ్ళాలి, పక్కనకి టర్న్ అవడానికి లేదన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. అండ్ వెహికల్కి మధ్యలో చాలా గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ కంపల్సరీ. అండ్ ఆల్ విండోస్ క్లోజ్డ్. ఏ వెహికల్ విండోస్ కూడా అసలు ఓపెన్గా కనబడలేదు నాకు. అసలు రోడ్స్ చూస్తే ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంటే లైక్ గతుకులు అలాంటివి ఏమీ కనబడలేదు, డస్ట్ కనబడలేదు. అసలు ఎలాంటివి కూడా మనకి రోడ్డు పైన అసలు గార్బేజ్ అనేది కూడా కనబడదు. ఏమి అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే సాఫ్ట్గా ఉన్నాయి, పడుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి జపాన్ రోడ్స్ అన్నీ కూడా. అలాగే మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఒకవేళ వెళ్తున్నారు వాళ్ళు మళ్ళీ పక్కన వేకి టర్న్ అవ్వరు, అలాగే అదే వేలో వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఏంటంటే ఒక కాడికి మంచిదే మనకి. లైక్ ఎవరైనా కానీ వాళ్ళ పనులు స్పీడప్ చేసుకోవడానికి, డ్రైవింగ్ కానీ సేఫ్గా తొందరగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అందరూ యూనిటీగా ఒక లైక్ వాళ్ళ దాన్ని ఫాలో అవుతా ఉన్నారు రూల్ని డెడికేషన్తో. అసలు సూపర్ డెడికేషన్స్. అండ్ అది ఏంటంటే క్రమశిక్షణలో వెళ్తూ ఉన్నారు. చాలా బాగా నచ్చింది. అండ్ బిల్డింగ్స్ విషయానికి వస్తే కనుక బిల్డింగ్స్ కూడా ఫజీ టెలివిజన్ భవన్ అని ఒకటి ఉంది, చూసాము. అసలు డిఫరెంట్, అది అర్థం కావట్లేదు బిల్డింగ్ చూడడానికే. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ రోడ్ పై నుంచి వ్యూ చూసాము, సూపర్గా ఉంది. ఆ పేర్లకి తగ్గనట్టుగా బిల్డింగ్స్ ఉన్నాయండి. అసలు జపాన్ టెక్నాలజీ అంటాం కదా, అదంతా నాకు ఈరోజు ఆ బిల్డింగ్స్లో కానీ రోడ్ వేలో కానీ. అండ్ పార్కింగ్ కూడా ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి దెర్ ఇస్ నో గ్యాప్. అసలు ఎంత అంటే చూసుకుంటే మనకి హ్యాండ్ అంత గ్యాప్ కూడా ఉండట్లేదు. అంత ప్లేస్లో అంత చక్కగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ స్కిల్స్ ఉంటేనే పార్కింగ్ చేయగలుగుతారు. సూపర్గా అసలు అలాంటి స్కిల్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. లైక్ ఇంకా అందరూ బిజీ ఉన్నారు, ఎవరిది వాళ్ళు చూసుకుంటే అందరు బిజీ ఉన్నారు. ఎవ్వరు రోడ్ల పైన కనపడడం కానీ, బయట నార్మల్గా కూర్చుంటూ అసలు ఎవరు అసలు పనుల్లోనే ఉంటారు అందరూ. ఎవ్వరు బయట మనుషులు కనబడలేదు నాకైతే. నేను చూసినంత మటుకి బై వాక్ వెళ్ళే వాళ్ళు తక్కువ, సైక్లింగ్ పైన కొంతమంది వాళ్ళు పని పైన వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ లైక్ ఎన్ని 4 వీలర్స్లో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సైజ్ కూడా ఉంది, వెహికల్ సైజ్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మినీగా కార్లు కానీ సూపర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రచారం కూడా చూసాము, చాలా ఫన్నీగా అనిపించింది మాకు. సో ఇక్కడ ప్రచారం అనేది ఒక నాయకుడు అండ్ ముందు ఒక లేడీ ఇలాగా వేసుకొని ఒక లేడీ మాట్లాడుతుంది. దట్స్ ఇట్, ఇద్దరు తప్ప ఇంకెవ్వరు లేరు. పక్కన పోలీస్ క్యాబ్స్ అలాగా ఉన్నాయి.